నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దుర్గా. సో, చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్తూనే ఉంటారు. పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా. కాకపోతే ఇక్కడ ఎంతమంది నిజంగా వాళ్ళు చిన్నప్పుడు కోరుకున్న ఆ బలమైన కోరిక నిజం చేసుకుంటున్నారంటే అదొక బిగ్ క్వెషన్ అనే చెప్పాలి. సో, ప్రిపేర్ అయిన వాళ్ళవ్వచ్చు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మధ్యలో వదిలేయటం చూస్తూ ఉన్నాం. లేదా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. ఎనీవే సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి మన దగ్గరున్న అడ్డంకులేంటి? అసలు తెలుసుకుంటే ముందు దానికో సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ డిగ్రీ చేస్తూ కూడా కొంతమందేంటి కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఏజ్ అయిపోతుందనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఆపడం కూడా చూస్తూ ఉంటాం. సో, డిగ్రీ చేస్తూ కూడా నిజంగా ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ప్రిపేర్ అవ్వొచ్చా? అంటే అవుననే చెప్తున్నారు. మరి చూద్దాం ఈరోజు కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇదంతా వినేసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సో, మనతో పాటు ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. థాంక్ యూ. సో, దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించట్లేదు. రీజన్ ఏమంటే మీరేం చెప్తారు? మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. సో, రీజన్ ఏంటి? ఇది బేసిక్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. హ్మ్. చాలామంది రాలేకపోతున్నారు, సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనేదేం లేదు. ఇట్స్ ఎ కాంపిటీటివ్ ఎగ్జామ్ విచ్ హాస్ హ్యూజ్ కాంపిటీషన్. హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 10,00,000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. ఉన్న 900-1000 పోస్ట్‌కి. హ్మ్. సో, మన తెలుగు వాళ్ళకి బెటర్‌గా రావాలి అంటే ఏం చేయాలనేది డిస్కషన్ అవ్వాలి తప్ప, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు గానీ అవ్వలేకపోతున్నారు కదా! ఎందుకంటే హ్మ్. ఎవ్రీ ఇయర్ ఎక్కడా పోస్ట్ వేకెంట్‌గా ఉండట్లేదు. ఎవరో యాహ్! ఒకళ్ళు ఫిల్ ఓకే. అవుతున్నారు. ఆ! సో, అందరూ కష్టపడిన వాళ్ళే అవుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది మన తెలుగు వాళ్ళకి బెటర్ ర్యాంక్స్ రావాలి అంటే ఏం చేయాలి? హ్మ్. ఇంకా మంచి ఆఫీసర్స్‌ని ఎథికల్‌గా, మారల్‌గా బెటర్ స్టూడెంట్స్‌ని ఆఫీసర్స్‌గా తయారు చేయాలంటే మన కాంట్రిబ్యూషన్ ఏముంటది? ఈ రకంగా మనం ఒక డిస్కస్ చేస్తే బావుంటుందనేది నా ఫీలింగ్. ష్యూర్. అదే చేద్దాం. అంటే డెఫినైట్‌లీ అట్ ద ఎండ్ ఆఫ్ డే మన సౌత్ నుంచి, మన తెలుగు నుంచి ఉండాలని ఎగ్జాక్ట్‌లీ. కోరుకుంటాం కాబట్టి, సో, ఎగ్జాక్ట్‌లీ. మీరన్నట్లు నార్త్ నుంచి కొంతవరకు ఎక్కువ వెళ్తున్నాయేమో ఐఏఎస్, ఐపీఎస్‌కి వెళ్ళేవాళ్ళు నార్త్‌లో ఎక్కువుంటారు. తక్కువ తెలుగు స్టేట్స్ నుంచి. సో, ఏం చేద్దామంటారు మరి? అంటే నార్త్ నుంచి, సౌత్ నుంచి అని కాదండి. ఇదొక బేసిక్‌గా ఒక మిత్. మనం మిత్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొంత సోషల్ మీడియాలో రాంగ్ రిపోర్టింగ్ అని నేనంటాను ఓపెన్‌గా. ఉంటుందంటారు. హ్మ్. ఎందుకంటానంటే, నార్త్, సౌత్ అనే ఒక డెఫినిషన్‌లో జనరల్‌గా మనమేం ఆలోచిస్తాం? నార్త్ అంటే తెలుగు, తమిళ్, హ్మ్. మహారాష్ట్ర, సౌత్ అంటే, కర్ణాటక, సౌత్ అంటే. కేరళ ఆ! ఇవి సౌత్. సౌత్ అనుకుంటాం. నార్త్ అంటే మిగతా హిందీ స్పీకింగ్ స్టేట్స్ అన్నిటిని మనం నార్త్ అంటాం. రైట్. అంటే ఆల్మోస్ట్ 23 స్టేట్స్ నార్త్, ఒక 5, 6 స్టేట్స్ మాత్రం సౌత్. సో, ఈ 5, 6 స్టేట్స్‌తో కంపేర్ చేస్తే నార్త్‌కి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయా? రావా? ఓకే. స్టేట్స్ ఎక్కువ, జనాభా ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్‌గా ఆబ్వియస్‌లీ. వస్తాయి. రైట్. ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ గూడా ఈ స్టేట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. హ్మ్. పలానా స్టేట్‌కి ఇంత రిక్వైర్మెంట్ ఉంది. దాన్ని బట్టి వేకెన్సీస్‌ని ఫిల్ చేస్తారు తప్ప, ఖచ్చితంగా నార్త్‌లో ఇంతమంది, సౌత్‌లో ఇంతమంది అనేది ఉండదు. ఓకే. ఎవ్రీ ఇయర్ మీరు రిజల్ట్స్ చూస్తే బై అండ్ లార్జ్ అన్ని స్టేట్స్ నుంచి హ్మ్. 90% అన్ని స్టేట్స్ నుంచి గూడా ఈ హ్మ్. రిజల్ట్స్‌లో మనకి ఆ స్టేట్ హోమ్ క్యాడర్ స్టూడెంట్స్ మనకు కనబడుతూ ఉంటారు. హ్మ్. సో, పర్టిక్యులర్‌గా ఈ మిత్ నార్త్ వాళ్ళెక్కువొస్తారు, సౌత్ వాళ్ళెక్కువొస్తారనేది కొంచెం పక్కన పెడితే, మనకి ఐఏఎస్‌లోను, ఐపీఎస్‌లోను మెజారిటీ ఈ సౌత్ మన తెలుగు వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ హిందీ స్పీకింగ్ వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే జనాలకి, మీడియా వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది సబ్ కలెక్టర్సో, అసిస్టెంట్ కమిషనర్సో వీళ్ళు. హ్మ్. సో, వాళ్ళందరూ హిందీ వాళ్ళు కనబడితే అందరికి ఏమొస్తుంది? ఎక్కువ నార్త్ వాళ్ళే వచ్చేస్తున్నారు అని రైట్. అనిపిస్తుంది. ఆ! అలాగే ఇంకో మిత్ గూడా ఉంటుంది. ఏ రకంగా చాలామంది ఇంజినీరింగ్ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు ఇందులో. మీరు గూడా వినే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, జనరల్‌గా ఏంటంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో ఇంజినీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువ. హ్మ్. అవును. ఆల్‌మోస్ట్ 4 ఫోల్డ్ ఉంటాయి. సో, ఈ 5, 6 స్టేట్స్‌లోనే నార్త్ ఈ 23 స్టేట్స్‌లో ఎంత ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఈ 5, 6 స్టేట్స్‌లో అంతమంది ఇంజినీరింగ్ పాస్ అవుతారు. ఉన్నారిక్కడ. హ్మ్. సో, నార్త్‌లో చాలామంది ఇంకా డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్‌యూ ఇలా ఫేమస్ డిగ్రీ కాలేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. సో, నార్త్ వాళ్ళు జనరల్‌గా ఈ సివిల్ సర్వీసెస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్ట్స్ ఫీల్డ్ తీసుకొని అటు సైడ్ కంటిన్యూ చేస్తారు. హ్మ్. కానీ మన సౌత్‌లో ఏంటి అసలు ఆర్ట్స్ ఫీల్డ్‌కి ప్రాపర్ కాలేజెస్ ఉన్నాయా అనేది ఎవరు మర్చిపోయారు. ఆర్ట్స్ అనేదే మర్చిపోయారు. అలా మన సొసైటీ తయారు చేసి ఐదర్ ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్. సో, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు మెజారిటీ ఇంజినీర్సే ఉంటారు. హుహు. ఈ హ్మ్. సంవత్సరం ఇంజినీరింగ్‌లో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్
5,30,000 మంది రాస్తే అందులో 3.5 లక్షల మంది 3,30,000 ఎంపీసీ వాళ్ళు, ఓహ్! 95,000 బైపీసీ వాళ్ళు. హ్మ్. రిమైనింగ్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అంతా కలిపితే ఒక 90,000. సో, ఈ 3,30,000 ఎంపీసీ వాళ్ళే కదా! మనం హ్మ్. మెరిట్ అనుకోండి. చదివే వాళ్ళంటే అనుకుంటాం. జనరల్‌గా ఎంపీసీ అనుకుంటారు అవును. కదా! అవును. సో, ఈ పాస్ ఔట్ అయిన వాళ్ళందరూ గూడా ఎంపీసీ స్ట్రీమ్ నుంచి ఇంజినీరింగ్ చేసిన వాళ్ళుంటారు. హ్మ్. సో, ఎవరు సక్సెస్ అయినా మైక్ పెడితే వాళ్ళు నేను ఇంజినీరింగ్ చేశానని చెప్తారు జనరల్‌గా. హ్మ్. కాబట్టి ఏమంటారు మన మన లోకల్ రిపోర్టింగ్ అందరూ గూడా ఇంజినీరింగ్ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అవుతారు అంటారు. అనుకుంటారు. సో, హ్మ్. బట్ నార్త్ వాళ్ళేమంటారు? వాళ్ళు ఆర్ట్స్ తీసుకుంటారు. హ్మ్. నార్త్ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 25 రిజల్ట్స్ 2025, 26 ఈ రిజల్ట్స్ చూసుకుంటే టాప్ 5 ర్యాంక్స్ తీసుకుందాం. హ్మ్. ఫస్ట్ ర్యాంక్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. సెకండ్ ర్యాంక్ ట్రిపుల్ ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. హ్మ్. మిగతా ముగ్గురు ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. టాప్ 5లో ముగ్గురు డిగ్రీ నుంచి. ఓకే. సూపర్. హ్మ్. మరిప్పుడు ఏ రకంగా మనం దాన్ని జడ్జ్ చేయాలి? సో, హ్మ్. ఇలా ప్రాపర్ రీసెర్చ్ అనేది మిస్ అవుతది. మనం లాస్ట్ 20, 25 ఇయర్స్ రిజల్ట్స్ తీసుకొని, అందులో పర్సెంటేజ్ ఎంత? అందులో నార్త్ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? సౌత్ వాళ్ళు ఇదంతా మనం కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తే కాలిక్యులేట్ ఒక చేసి క్లారిటీ వస్తది. హ్మ్. అంతేగాని ఒక నలుగురితో మాట్లాడేసి వీళ్ళు ఇంజినీరింగ్ కాబట్టి ఇంజినీరింగ్ వాళ్ళకే రిజల్ట్స్ వస్తాయి అని అనుకోవడం అనేది అంటే నా ఉద్దేశ్యం గూడా ఇది జనాలకి ఈ నెగెటివ్ రిపోర్టింగ్ అనేది కొంచెం తగ్గాలి. హ్మ్. ప్రాపర్ ఓరియంటేషన్, ఐడియా లేకుండా, అవేర్‌నెస్ లేకుండా 2, 3 ఎగ్జాంపుల్స్ చూసి దాన్ని జనరలైజ్ చేసేసి హ్మ్. పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఒకవేళ నిజంగా స్టూడెంట్ నేను 10థ్ తర్వాతో, ఇంటర్మీడియేట్ తర్వాతో ఆర్ట్స్ సైడ్ ప్రిపేర్ అవుదాం అని అనుకున్నా గూడా హ్మ్. చాలామంది మిస్‌గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడెందుకులే డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు. అందరూ డిగ్రీ తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చు. ఇలా రకరకాలుగా. అంతేగాని 10థ్ తర్వాత ఆర్ట్స్ చదవాలి అంటే నార్త్‌లో నేను బోలెడు కాలేజెస్ చెప్తాను. హ్మ్. మన ఆంధ్ర, తెలంగాణలో ఆర్ట్స్‌కి వెళ్ళాలి అంటే ఒక మంచి కాలేజ్ చెప్పండి అంటే ఏం చెప్తారు? అవును. కరెక్టే. సో, చాలా తక్కువ. ఆ ఆర్ట్స్‌ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ గూడా ఇక్కడ లేదు. ఓకే. అంటే మీరు ఇప్పుడు పర్టిక్యులర్‌లీ ఐఏఎస్సో, ఐపీఎస్సో చదవాలి అంటే ఆర్ట్స్ ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తదంటారా? ఆర్ట్స్ బేస్డ్ అయితే? లేదు. అంటే హ్మ్. ఎర్లీ ప్రిపరేషన్ అనేది గోల్ ఓరియెంటెడ్ అండి. నేను హ్మ్. చిన్నప్పుడే ఇంటర్మీడియేట్ స్థాయిలోనో 10థ్ స్థాయిలో నేను నా కెరియర్‌ని ఆర్ట్ సైడ్ మౌల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అకాడమిక్ సైడ్‌లో కావచ్చు, ఆర్ట్స్ సైడే ఉండాలి అని డిసైడ్ అయిన తర్వాత నన్ను మళ్ళీ ఇంజినీరింగ్ పంపించడం ఏ రకమైన ఆలోచన? ఓకే. హ్మ్. ఆర్ట్స్ ప్రిపేర్ అయ్యేదే చాలా తక్కువ మంది. అవును. వాళ్ళను గూడా మళ్ళీ ముందు ఇంజినీరింగ్ చేసే తర్వాత ఇటు వచ్చేయి అంటం తప్పు అని నేను అంటాను. ఓకే. ఆ రైట్. ఆర్ట్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రాపర్ రిసోర్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఇక్కడ హ్మ్. సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి అనేది నా ఉద్దేశం. ఓకే. అందుకని ఆ వేలో మనం వర్క్ చేస్తే డెఫినిట్‌గా ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్ ఇండియా ర్యాంక్స్ తీసుకుంటే ఇంజినీరింగ్ చేసిన వాళ్ళ సక్సెస్ రేట్ చూడండి. అలాగే ఆర్ట్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చూడండి. మన హ్మ్. ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్‌లోనే మీరు చూస్తే హ్మ్. ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు సక్సెస్ రేటు 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉంటుంది. ఓకే. అదే ఆర్ట్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు 20-25 మధ్యలో ఉంటుంది. ఓహ్! లాస్ట్ 4 ఏళ్ల రిజల్ట్స్ 21 నుంచి 25 రిజల్ట్స్ మీరు కంపేర్ చేసినా, ఈ ఇంటర్ నుంచి, డిగ్రీ నుంచి ఓరియంటేషన్‌లో ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇంటర్ విత్ ఐఏఎసో, డిగ్రీ విత్ ఐఏఎస్ ఇలా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది లాస్ట్ 5 ఇయర్స్‌లో ఐఏఎస్‌లు గాను, ఐపీఎస్‌లు గాను ఉన్నారు. గ్రూప్ ఏ హ్మ్. ఆఫీసర్స్‌లో ఉన్నారు. మొన్న తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ఏపీ గ్రూప్ 1లో గూడా ఈ ఆర్ట్స్ ఓరియంటేషన్‌తో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఇది ఎవరు ఓకే. రిపోర్ట్ చేయరు. అంటే ఎర్లీ ఏజ్‌లో గూడా అయ్యారు మీరు అదే చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో అంటే ఇయర్స్ ప్రాక్టీస్ అవసరం లేదు. ఈజీగా వాళ్ళకి వచ్చేస్తుంది అంటారు. అవును. రైట్. అంటే చాలామంది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు అంటే, ఇంజినీరింగ్ అయితే ఒకవేళ ఫెయిల్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది అని. అవును. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది 4 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ కోసం హ్మ్. మనం ఒక 2 ఏళ్ళు ఎంపీసీ చేయాలి. 4 ఏళ్ళు ఇంజినీరింగ్ చేయాలి. అవును. దాని తర్వాత అయన్నీ 6 ఇయర్స్ ఆఫ్ మెటిక్యులర్ స్టడీని వదిలేసి మళ్ళీ ఆర్ట్స్‌లో జీరో నుంచి మొదలుపెట్టాలి. ఓహ్! ఓకే. ఆ! సో, 6 రైట్. ఇయర్స్ ఆఫ్ టైమ్ నాకు వేస్ట్ అవుతుంది. మళ్ళీ సివిల్స్‌కి జీరో నుంచి మొదలుపెడితే ఒక 2, 3 ఏళ్ళు మళ్ళీ మొత్తం అంతా సిలబస్ కోచింగ్ తీసుకోవాలో, సొంతంగా చదువుకోవాలో, వితౌట్ కోచింగో, విత్ కోచింగో ఒక 3, 4 ఇయర్స్ కష్టపడి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్‌లో మన హ్మ్. హార్డ్ వర్క్‌ని, లక్‌ని టెస్ట్ చేసుకోవాలి. సో, హ్మ్. ఇంత ప్రాసెస్ ఆల్‌మోస్ట్ ఒక 10, 15 ఇయర్స్ నా కెరియర్ బిల్డింగ్ అంతా ఇక్కడ టైమ్‌లో ఆ! వేస్ట్ అవుతుందో, ఆగిపోతుంది. ప్లస్ అవుతుందో మనకు తెలీదు. హ్మ్. అదే మనం ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే ఒకవేళ నాకు ప్యాషనేట్ ఉంది. ఐదర్ ఇటు నా కెరియర్‌ని మౌల్డ్ చేసుకుంటాను అనే ఉద్దేశంతో గనక ఉన్న వాళ్ళకి పేరెంట్స్ నిజంగా ఎంకరేజ్ చేస్తే అవేర్‌నెస్ అనేది మనం తీసుకురావాలి. ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్థాయి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. సో ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత డిగ్రీ స్థాయి నుంచి అయిపోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఎర్లీగా నేను కాంపిటీషన్ని సక్సెస్ అవుతానా లేదా అనేది డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సబ్జెక్ట్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, నేను చదవగలుగుతున్నానా లేదా అనేది వాళ్ళకి గ్రాడ్యుయేషన్తో పాటు అర్థమైపోతుంది. సో బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్, అది ఆర్ట్స్లో కావచ్చు, ఎందులో అయినా కావచ్చు, సో వాళ్ళకు ఒక క్లారిటీతో కెరియర్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఐదర్ ఆర్ట్స్ కాదనుకుంటే ఎంబీఏ సైడ్ వెళ్తారు, లేదా ఎంఎస్ అబ్రాడ్లో చేస్తారు, లేదా స్కిల్స్ నేర్చుకుని వేరియస్ ఆపర్చునిటీస్ సైడ్ వెళ్తారు, లేదా పిహెచ్డి సైడ్ అకాడమిక్ సైడ్ వెళ్ళొచ్చు. ఇవన్నీ మనం ఇది చేసేసి ఇంజనీరింగ్ చేస్తే ఏదో జాబ్ వస్తుంది, ఓకే. ఇది కాకపోతే అది. ఆ! అలాగా ఒక మిస్లీడ్ చేసే ధోరణి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకోవడం కన్నా పిఆర్ఓల్ని అడిగి తెలుసుకునే ఆచారం ఎక్కువ అనమాట. రైట్. అవును. సో పేరెంట్స్ కెరియర్ గైడ్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఎక్స్పర్ట్స్ని కానీ అడగడం కన్నా వాళ్ళకి యాక్సెసిబిలిటీలో ఉంటారు. ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ అర్థమైంది. సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి అడ్మిషన్స్ చేస్తుంటారు. అలాగే వేరియస్ చోట్ల రిసెప్షన్లో ఉండే స్టాఫ్ ఉంటారు. వాళ్ళ వరకు కన్సల్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తే అదే. సో ఈ రైట్. రకమైన ధోరణిని మనం కొంచెం ఆ పేరెంట్స్కి, పిల్లలకి అర్థమయ్యేలాగా ప్రాపర్ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మనం మంచి రిజల్ట్స్ యాహ్! తీసుకురావచ్చు. అర్థమైందండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే ముందు వాళ్ళ బ్రెయిన్‌లో ఆ ఆర్ట్స్ సంబంధించి ఏదో కొంత ఉంటే ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది ఒక క్లారిటీ వస్తది. డైరెక్ట్‌గా జీరో నుంచి స్టార్ట్ చేయమంటే ఆఫ్‌కోర్స్ ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరు చెప్పదలుచుకున్నది. అండ్ కమింగ్ టు యువర్ అకాడమీ అంటే తక్షశిల ఐఏఎస్ అకాడమీకి వచ్చే పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు. మీరన్నారు పేరెంట్స్‌కి కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫోర్స్ చేస్తారు. పిల్లలు కూడా అదే చేస్తారు. మీరెలా ఇస్తారు గైడెన్స్? అంటే ముందు పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది చాలా మస్ట్. ఇంపార్టెంట్ అండి. అలాగే పిల్లలకి ఒక రకమైన చిన్న పిల్లలకి మెచ్యూరిటీ కూడా కొంత ఉండదు ఆ ఏజ్‌లో. 10th క్లాస్ అయిన పిల్లలకో, ఇంటర్మీడియేట్ అయిన పిల్లలకో నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అవుతావంటే ఆ ఫోటోలు చూసి అవుతాననే అంటారు. బట్ రైట్. ఒక ఎక్స్‌పర్ట్ మాలాగా లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉండి ఎంతోమందిని చూసి ర్యాంకర్స్ కావచ్చు, సక్సెసర్స్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, లాట్ ఆఫ్ యాస్పిరెంట్స్‌ని చూసి ఉన్న వాళ్ళకి ఒక అసెస్మెంట్ అనేది కొంత తెలుస్తుంది. అసలు ఒక స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంటే వచ్చారు, బిలో యావరేజ్ స్టూడెంట్ వచ్చారు, వాళ్ళు ఎంతకాలం కష్టపడాల్సి ఉంటుంది, అసలు ఇందులో హడ్డిల్స్ ఏముంటాయి, అవ్వగలరా లేదా అనే ఒక బేసిక్. అంటే ఇందులో ఏంటంటే కాంట్రవర్సీస్ ఎక్కువ ఉంటాయి. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్‌ని మనం ఒక సజెషన్ ఇచ్చామనుకోండి, అంటే మా వాడు ఐఏఎస్ అవ్వలేడు అంటారా? 10th క్లాస్ ఆ! డిగ్రీ డిస్టెన్స్‌లో చేసిన ఐఏఎస్ అయిన ఎగ్జాంపుల్స్ తీసుకొస్తారు ఒకటో రెండో. అవును. సో బట్ వాళ్ళ డీటెయిల్ స్టడీ వీళ్ళకి తెలీదు. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో షార్ట్ ఉంటది. వీళ్ళు 10th క్లాస్ 56% ఇంటర్మీడియేట్ 50% కానీ ఐఏఎస్, ఐపీఎస్ ఒక 1 ఇయర్ చదివి ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయారు అని ఒక థంబ్‌నెయిల్ చూసేసి వచ్చేస్తారు. సో దీన్ని మనం ఆ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అంటే కొంత టైం పడుతుంది. వాళ్ళకి వేరియస్ ఎగ్జాంపుల్స్ చూపించాలి. అలా ఉన్న ఒక యావరేజ్ స్టూడెంట్‌ని నిజంగా సివిల్ సర్వీసెస్ సైడ్ తీసుకెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ మెటిక్యులస్ ప్రిపరేషన్ ఇయర్స్ టుగెదర్ అవసరం. బేసిక్ స్కూలింగ్ నుంచి అవసరం. ఓహ్! బేసిక్స్ నుంచి అవసరం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 12th క్లాస్ వరకు ఉన్న సోషల్ స్టడీస్ దగ్గర నుంచి వాళ్ళకి కావాలి. ఇంగ్లీష్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. వొకాబులరీ ప్రాపర్‌గా రావాలి. ఆప్టిట్యూడ్ స్కిల్స్, జనరల్ మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్ రీజనింగ్ ఈ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే వాళ్ళని ఆ సైడ్ డ్రైవ్ చేయడానికి మనం ట్రై చేయడం కొంచెం ఈజీ. ఓహో! ఇవన్నీ లేకపోతే మళ్ళీ అవి స్కూల్‌లో ఏవైతే ఆ పిల్లలు యావరేజ్‌గా, మిస్ బిలో అయ్యాయో. యావరేజ్‌గా వచ్చారో అక్కడి నుంచి మళ్ళీ మొదట చేయాలి. హుహు. బాగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లోనో, ఒక సీబీఎస్ఈ స్కూల్లోనో, ఒక మంచి అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళ నర్చరింగ్‌లో నుంచి వచ్చిన స్టూడెంట్‌ని ఈ సివిల్ సర్వీసెస్ సైడ్ తీసుకెళ్ళడం కన్నా, ఒక బిలో యావరేజ్ చదివే స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో నుంచో, లేకపోతే ప్రైవేట్ స్కూల్‌లో చదివినా బాగా చదవని స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళని ఇటు సైడ్ తీసుకెళ్ళడం కొంచెం మేము ఎక్కువ కష్టపడాలి. అవును. ఇద్దరికీ ఒకే టైం కాదు కదా! కానీ క్లాస్ రూమ్ ఒకటే. హ్మ్. కానీ అలా కాదు. రిజల్ట్ రావాలి, సక్సెస్ సైడ్ మనం డ్రైవ్ చేయాలి అంటే వీళ్ళిద్దరి మీద డిఫరెంట్ టైమ్స్, ఒకళ్ళు సక్సెస్ 3, 4 ఇయర్స్ డిగ్రీ అయ్యే టైంకి అవ్వచ్చు. ఎర్లీగా రావచ్చు. ఒకళ్ళకి 10 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే ఆ ట్రాక్ నేను ఎక్కాలి అంటే నాకు బేసిక్స్ తెలిసి సరిగ్గా ఉండాలి. ఉండాలి. అడ్వాన్స్డ్ బుక్స్ నేను నేర్చుకునేటట్టు ఉండాలి. సిలబస్ కంప్లీట్ చేయాలి. ఈ కాంపిటీషన్ క్రాక్ చేసే స్థాయిలో నేను రెడీ అవ్వాలి. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పర్సనాలిటీని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప
కామన్‌గా ఒకటే షర్ట్ అందరికీ ఫిట్ అయిపోద్ది. ఒకటే కోచింగ్‌లో అందరూ సక్సెస్ అయిపోతారు అనేది డెఫినెట్‌లీ. కరెక్ట్ కాదు. కరెక్టే. అంటే మీరెలా డిసైడ్ అంటే మీరు పర్టిక్యులర్‌గా మీ దగ్గరికి రాగానే వాళ్ళు మరెలా చూజ్ చేసుకుంటారు? వీళ్ళు తొందరగా అయిపోతారనా? లేకపోతే లేట్‌గా అలా అవుతుందని ఏం ఎలా ఉండదండి. ఇప్పుడు కనుక్కుంటారు? డిగ్రీ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికొచ్చారంటే హ్మ్. రిలేటివ్‌గా మనం ఆహ్, ఇంటర్మీడియేట్ మెరిట్ హ్మ్. మీద కొంతవరకు అసెస్ చేస్తాం. డిపెండ్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇంటర్మీడియేట్ మెరిట్ కొంచెం తక్కువుంది. ఉంటే అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ నర్చరింగ్ ఎలా ఉంది? వాళ్ళ గ్రూమింగ్ ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి సో, వాళ్ళకి ఇందులో ఎదురయ్యే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ముందే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హ్మ్. సో, ఎంత టైం పడుతుంది? ఒకవేళ ఇది సక్సెస్ అవ్వడం లేట్ అయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒకవేళ లేట్ అవుతుంటే మనకు ఆల్టర్‌నేట్ కెరియర్స్ ఏమున్నాయి? హుహు. సో, హ్మ్. ఈ ఆల్టర్‌నేట్ కెరియర్స్‌లో గూడా మనం కెరియర్ సెటిల్‌మెంట్ ఎలా ఉంటుంది? ఎంత ప్యాకేజ్ వరకు మనం వెళ్ళొచ్చు? ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఇవన్నీ మనం బేరీజు వేసుకొని, దాన్ని బట్టి పిల్లలకి కౌన్సెలింగ్ ఇచ్చి, పేరెంట్స్‌కి అర్థమయ్యేటట్టు చెప్తే, అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే చాలా మందికి ఇంజినీరింగ్ తీసుకుంటే, ఆ సర్టిఫికేట్‌తో ఏదో ఒక జాబ్ వచ్చేస్తదిలే. హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏదో దగ్గర పంపించేయొచ్చు. లేదా ఎంఎస్ పంపించేయొచ్చు. ఇలాంటి మిత్స్ చాలా ఐ మీన్ కొంతవరకు అవి మనం చూసాం. కానీ రైట్. ఆ రోజులు అయిపోయాయి. నౌ ఇట్స్ స్కిల్ బేస్డ్. హ్మ్. మీరు ఎన్ని సర్టిఫికేట్‌లున్నా, ఏమున్నా మన దగ్గర స్కిల్ లేకపోతే జాబ్‌లో మనం ఎక్కువ కాలం ఉండే పరిస్థితిలో లేము. రైట్. కాంపిటీషన్ ఎక్కువుంది ఆఫ్ కోర్స్. సో, ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేషన్‌లో కావచ్చు, ఆ ముందు కావచ్చు, స్కిల్స్ నేర్చుకునే ఈ వయసులో గనక మనం కంప్లీట్ చేస్తేనే, మనం ప్రాపర్‌గా వాళ్ళ కెరియర్‌కి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో, ఈ ఏజ్ సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి ఈ డిగ్రీ స్థాయి నుంచి గనక ప్రాపర్‌గా వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయంటారు. అనేదే మన హ్మ్. ఆబ్జెక్ట్. చూసారు గదండీ! అంటే మనం అనుకున్నట్లు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉన్నా చాలా మంది కాలేకపోయిన వాళ్ళున్నారు. డీవియేషన్స్ అనుకున్నాము. ఇంకా ఏమేమో చాలా రీజన్స్ ఉన్నాయి. సో, నాకిక్కడ పర్టిక్యులర్‌గా తక్షశిల వాళ్ళు చెప్పింది, దుర్గాప్రసాద్ గారు చెప్పింది నచ్చిందేంటంటే మీకిప్పుడే చెప్పాను. డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా పీజీ విత్ ఐఏఎస్. అంటే మనకి అక్కడ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వదు. అండ్ చాలామంది స్ట్రెస్‌కి గురయ్యి మధ్యలో మానేసిన వాళ్ళని గూడా చూసాం. అంటే ఈ అమ్మో! నేను ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, ఇన్ని గంటలు చదవాలి అంటే ఆ స్ట్రెస్ ఫీల్‌తో మానేసిన వాళ్ళుంటారు. సో, అలాంటి స్ట్రెస్ ఏమి ఉండకుండా ఆడుతూ పాడుతూ లేదా ఒక అకాడమిక్ ఇయర్‌ని కంప్లీట్ చేస్తున్నామనే ఫీల్‌తో అది చదువుకుంటూ డిగ్రీని కంప్లీట్ చేస్తూ ఇంకొక సైడ్ సేమ్ కోచింగ్ తీసుకున్నాడు. అంటే తెలియకుండానే మనం మెడిసిన్ ఏసేసుకుంటున్నాం అన్నమాట. పిల్లలకి ఇస్తాం గదా! సో, అలా ఉంది. సో, దీనివల్ల నాకు చాలా నచ్చిన వన్ పాయింట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన చెప్పినట్లు సో, ఫైనాన్షియల్లీ ఎవరైతే పెట్టుకోలేకుండా ఉంటారో వాళ్ళకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం. అంటే మనం హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రొవైడ్ చేయడము. దాంతో పాటు మంచి కోచింగ్ అంటే ప్లాన్డ్‌గా మంచి ఫ్యాకల్టీని పెట్టి ఇవ్వడం వల్ల సో, ఒక టైమ్ టేబుల్ అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మనకి సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. అండ్ ఫైనల్‌గా వాళ్ళ మోటో కూడా అదే. మనం ఇందాకల నుంచి వింటున్నట్లు సో, సౌత్ ఇండియా నుంచి లేదా తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పాలంటే ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్‌ని ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా చూడాలనేదే ఫైనల్లీ వాళ్ళ మోటో. అందుకనే తక్షశిల పెట్టడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళు కృషి చేయడం గూడా చూసినాం. సో, మీకు నిజంగా ఒక ఐఏఎస్ యాస్పిరెంట్ అవ్వాలి. నేను నిజంగా ఫైనల్లీ ఐఏఎస్ నా పేరులో ఉండాలి. ఐపీఎస్ ఉండాలి అనుకుంటే మాత్రం నేను తక్షశిల బెస్ట్ ఆప్షన్ అనైతే చెప్తాను. సో, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మాట్లాడండి. మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మన స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. సో, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం అని చెప్పొచ్చు. కావాలనుకున్న స్టూడెంట్స్ కోసం అవ్వచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్రోచ్ అవ్వండి. నమస్తే.